నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని 6వ వార్డులో సోమవారం జూలై 1వ తేదీన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి స్థానికులు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటిలో ఉన్న మాతమ్మ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. సునీల్ కుమార్ పెన్షన్దారులకు నేరుగా పెన్షన్ డబ్బులను అందజేస్తూ తామిచ్చిన హామీని నిలబెట్టుకున్నామని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఒక్కసారి చూడండి. 3 నెలలదే. ఆ 3 నెలలు కలిసి మొత్తం 7,000. మా తల్లి చూడు అడ్డు పట్టుకో. జనార్దన్ ఆయన వస్తున్నాను. ఆయన వస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, వద్దిల్లాలే సునీల్ గారి నాయకత్వం, వద్దిల్లాలే సునీల్ గారి నాయకత్వం. 3,000 పెంచి 6,000 రూపాయలు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఒకటేమ్మా నువ్వు పట్టుకో, ఆమె పట్టుకోలేదు. అదే పాపం ఒక్కరు మీరు అందరూ పెద్దనా చూడు పెద్దనా. సరే తిరుపతి చూడు. ఒక్క నిమిషం సైడ్ వెనక్కి ఉండండి కొద్దిగా. ఎమ్మెల్యే గారు మొత్తం 6,000 పెన్షన్దారుల జీవితాల్లో వెలుగులు నింపిన రోజుగా జూలై 1వ తేదీ 2024 సంవత్సరం నిలిచిపోతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 7వ వార్డులో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ ను పెన్షన్దారులకు అందజేశారు. గూడూరు పట్టణంలోని 7వ వార్డులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మరియు స్థానికులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆమె వార్డులోని పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెన్షన్దారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన పెన్షన్ ను పెంచి మరియు ఏప్రిల్ మాసం నుంచి బకాయిలను కలిపి వృద్ధులకు 7,000 చొప్పున అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు. ఇదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. चले atala glass tala glass pose ada koi bo damo ora damo
ఎంత పెరిగింది? 7,000 కాదు, 4,000 పెరిగింది. ఏప్రిల్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్లో 2 రూపాయలు, మే నెలలో 2 రూపాయలు, జూన్ నెలలో 2 రూపాయలు, మొత్తం కలిసి 3,000, 4,000 కలిసి 7,000 ఇవ్వడం జరిగింది. 4,000 మీకు వచ్చే నెలకి 4,000. 3,000 పెన్షన్ని ఆయన 3,000 చేసేదానికి 5 సంవత్సరాలు పట్టింది. మేము 10 రోజుల్లో 1,000 రూపాయలు పెన్షన్ హామీ ఇచ్చాడు, 4,000 రూపాయలు చేశాడు. 4,000 చేస్తూ ఏప్రిల్ నెల ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు పెంచిన 3,000 కలిపి 7,000 రూపాయలు బాబు గారు మీకు పువ్వుల్లో పెట్టిమన్నాడు. అన్న భార్య సంధ్యక్క గారు పువ్వుల్లో పెట్టించడం తల్లి, మీకు పువ్వుల్లో పెట్టించే డబ్బులు వచ్చిన టైంకి మీరు ఇస్తారు 6,000 రూపాయలు. లక్షలు అడుగుతుంది అంటే వాళ్ళు పెంచేదానికి ఏం చేయలే పాపం. ఇక్కడ మనం డబల్ చేయాలి. బాబా ప్రాంత వెనకాల ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో పండగ దినం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అవ్వాతాతలకైతే వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతుందని మేమందరము ఘంటాపథంగా చెప్తున్నాము. ముఖ్యంగా మేము ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము ఈ పథకాన్ని ప్రవేశపెడతాము, అవ్వాతాతలకి ప్రతి నెల 4,000 ఇస్తాము, అది ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నుంచి మేము పెంచుతాము, అది గెలిచిన వెంటనే ఆ 3 నెలలు ఇప్పుడు ఈరోజు పెరిగినటువంటి 4,000 మొత్తం కలిసి 7,000గా ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానము ఆ రోజు అందరూ వైసీపీ వాళ్ళు అందరూ కూడా నవ్వుకున్నారు. ఏమనంటే ఆయన చెప్తా ఉంటాడు కానీ చేయడు, ఇవ్వడు, అదేవిధంగా అవ్వాతాతల్ని ఇబ్బంది పెడతాడు, అందరినీ ఆఫీస్కి తీసుకొచ్చి ప్రతి నెల తీసుకోమని చెప్పడం, అలాంటివన్నీ ఎన్నెన్నో హేళనకరమైనటువంటి మాటలు ఆ రోజు వైసీపీలో వాళ్ళ నాయకులు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాట ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి ఇంటికి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క ఇంట్లో పండుగగా ముఖ్యంగా ఈ దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని మనమందరం చెప్పుకోగలము. మనమందరము ఈరోజు ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నామంటే చాలా గర్వపడుతున్నాం. కనుక ఇంకా ఇటువంటి పథకాలు ఇంకా ఎన్నో వాగ్దానాలు కూడా మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాగ్దానం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చూపిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా కానీ వెనకడుగు వేయకుండా నేను వాగ్దానం ఇచ్చాను, అది నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తను ముఖ్యంగా ప్రారంభించడం జరిగింది. కనుక ఇంకా ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు మాకు ఎదురైనాయి. ముఖ్యంగా లైట్లు సమస్య చాలా విపరీతంగా ఉన్నింది. టార్చ్ లైట్లు వేసుకొని మేము తిరగడం జరిగింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గాన్ని మనం బయటికి తీసుకురాగలిగాం. ఇంకా ఏమైనా లైట్లు లేని సమస్య కానీ ఉంటే టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ ద్వారా మీరు కాల్ చేసి ఒక 2 రోజుల లోపలే లైట్లు వేయించుకునేటువంటి పరిస్థితిలోనికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇంకా వాటర్ సమస్య కూడా అతి తొందరలో పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ, రోడ్ల సమస్య కూడా మేము
కొంత డబ్బులు ఇబ్బందికరంగా ఉన్నాయి. అవన్నీ చూసుకొని కూడా సకాలంలో రోడ్లు మరమ్మతులు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా అందిస్తామని గర్వంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 7వ వార్డులో నాకు ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పినటువంటి పెద్దలందరికీ, సచివాలయ ఉద్యోగస్తులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తున్నందుకు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ నా ధన్యవాదాలు. 3 నెలల క్రితం ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి పెన్షన్దారులకు స్వయంగా అందజేయడం ఆనందంగా ఉందని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పెన్షన్ల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని దివిపాలెం పంచాయతీ, చెవటపాలెం మరియు మధురెడ్డి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతామని, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి అదనంగా మరొక 3,000 రూపాయలు కలిపి జూలై 1వ తేదీన 3,000 రూపాయల చొప్పున అందజేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలో వృద్ధాప్య పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. జూలై 1వ తేదీన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మున్సిపాలిటీ పరిధిలోని దివిపాలెం పంచాయతీ, చెవటపాలెంలో మరియు మధురెడ్డి కాలనీలో పెన్షన్దారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలకు ఇచ్చిన మిగిలిన హామీలను కూడా తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. చెప్తాడు ఆయన తెలుసులేదు అంత మాట్లాడుతాడు. మీరందరూ పక్కే రాండి అన్న. అబ్బా ఇట్రా ముందుకెళ్ళిపో. వస్తానమ్మా, చెప్పు. ఏందో చెప్పాలా? చెప్పాలి. 4,000 పెన్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు, 3,000ని. తర్వాత చెప్పిన 3 నెలలు అయింది కాబట్టి 7,000, మొత్తం 4, 3 మొత్తం 7,000. ఇంటికి రండి అమ్మా. ఫోటో అన్న పట్టుకో తల్లి. డబ్బులు ఇద్దా అక్కడ బాబు గారిని, ఇక్కడ సునీల్ కుమార్ గారిని ఇంటికి వచ్చి ఇచ్చారు మీకు డబ్బులు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ముఖ్యమంత్రి అయినాడు, ఇంకో 1000 పెంచాడు అంటే 4,000 రూపాయలు. ఆయన చెప్పి 3 నెలలు అయింది. నెలకు 1000 రూపాయలు లెక్కన అది ఒక 3,000, ఇది ఒక 4,000. అర్థమైందా? మొత్తం 7,000. నెల 4,000 వస్తుంది. పట్టుకో చూడు. పక్కరండి. నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేందుకు మా అందరూ కూడా గర్వంగా ఉంది. పోయిన ముఖ్యమంత్రిలాగా మాట చెప్పి మడం తిప్పేటువంటి మనస్తత్వం మా నాయకుడికి లేదని నిదర్శనం. ఈరోజు చెప్పిన వెంటనే 3,000 నుంచి
4,000 పెన్షన్ పెట్టి మహానుభావుడు ఏ రోజు నుంచి చెప్పాడో ఆ 3 నెలలకు కూడా తలా నెలకు 1,000 రూపాయలు వేసి మొత్తం 7,000 రూపాయలు ఈరోజు ఇక్కడ అందరూ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నాం. మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఆయన ఈ విధంగా ఎన్ని అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసిన, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అనేక రకాలుగా గందరగోళం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా దంగకుండా వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ప్రకారం ఈరోజు పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అటువంటి గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గంలో గూడూరు టౌన్లో 5,491 పెన్షన్లు ఈరోజు ఇస్తున్నాం. అంటే దాదాపు 3,75,80,000 రూపాయలు ఒక టౌన్కే. అట్లాగే గూడూరు రూరల్ మండలంలో దాదాపు 8,440 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 5,80,11,000 రూపాయలు. అలాగే చిలకూరు మండలంలో 7,338 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 5,03,15,500 రూపాయలు. అలాగే కోట మండలంలో 7,179 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 4,94,09,000. అలాగే వాకాళ్ళలో 5,407 పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు 3,72,97,500 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే చెట్టుగూరు మండలంలో 5,971 పెన్షన్లు ఇస్తున్నాం. టోటల్ అది 4,05,30,500 రూపాయలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. టోటల్ గూడూరు కాన్స్టిట్యున్సీలో నెలకి 27,32,48,500 రూపాయలు పెన్షన్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈరోజు ఇస్తున్నాం. మరో గుర్తు చేస్తున్నాం, అసలుకి మొట్టమొదట ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పక తప్పదు. మొట్టమొదట 35 రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ పెన్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత 200 నుంచి 2,000కి ఒకేసారి పెంచినటువంటి మహానుభావుడు, మహనీయుడు, పేదల పార్టీ పెన్నిది మీ చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి నేను గెలవడం 3,000 పెంచుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అప్పుడు నేను అంచెలంచెలుగా పెంచుతాను అంటే 250 పెంచుతానని 5 సంవత్సరాలకి మూలికి 1,000 రూపాయలు పెంచాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3,000 నుంచి 4,000 పెంచుతాను, అలాగే చెప్పినప్పటి నుండి నెలకి 1,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మంచి మనిషి మాట ప్రకారం 7,000 రూపాయలు ఇచ్చారు. మహిళలు భద్రతకు మరిన్ని పదునైన నూతన చట్టాల్లో అమల్లోకి వచ్చాయని, నూతన చట్టాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద పోలీస్ శాఖ అధికారులు నూతన చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు కరపత్రాలను అందజేశారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు దేశంలో అమల్లో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం వాటి స్థానాల్లో నూతన చట్టాలను ప్రవేశపెట్టారు. నూతన చట్టాలు జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. దీంతో నూతన చట్టాలపై అవగాహన కల్పిస్తూ పోలీస్ శాఖ అధికారులు గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్న చట్టాల సంఖ్యను తగ్గించారని, పలు కేసులకు సంబంధించి శిక్షాకాల పరిమితి పెంచడం జరిగిందని తెలిపారు. నూతన చట్టాల ద్వారా నిర్ణీత కాలంలో బాధితులకు కోర్టులలో న్యాయం జరుగుతుందని, అదేవిధంగా తప్పుడు కేసులు పెట్టే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం నూతన చట్టం ద్వారా కలుగుతుందని పేర్కొన్నారు. కావున ప్రజలు నూతన చట్టాలపై అవగాహన కలిగి సక్రమంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు రికార్డులో వచ్చిందాన్ని మనం తీసి పోలీసు వారికి అప్పచెబితే దాన్ని ఒక సెక్షన్ వచ్చిందని ఆ సెక్షన్ ప్రకారం కోర్టులో ప్రవేశపెడితే మనం దాని ప్రకారం గ్యారెంటీ కూడా శిక్ష పెట్టుకోవాలి. ఇది మనం శిక్ష పట్టమంటే కేసు పెడితే కూడా చూడు ఏం చెప్పారంటే కానీ తప్పు చేసేవాళ్ళు కూడా ఫాల్స్ కేసు పెడతారు. ఫాల్స్ కేసు పెట్టాలంటే మనం ఎంక్వైరీ చేసి తెలియదంటూ వాళ్ళ మీద ఒక సెక్షన్ పెడతాం మనం. అట్లా అది తెలుసుకోవడానికి నేను పెట్టింది. మనకు ఇండియన్ గవర్నమెంట్ నేర శిక్షా స్మృతిని, భారతీయ శిక్షా స్మృతిని ఇంతకుముందు ఐపీసీ ఉండేది, దాన్ని మనం
బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సన్నిహిత బిఎన్ఎస్ అన్నారు. అలాగే సిఆర్పిసి భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత్ బిఎన్ఎస్ఎస్ అంటారు. అలాగే భారతీయ సాక్ష్య అభినయం అంటారు. అంటే దాన్ని ఏమంటారు? ఎవిడెన్స్ యాక్ట్. అది దాన్ని ఎవిడెన్స్ యాక్ట్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అభినయం అంటే 3 మార్పులు ఇప్పుడు మనకి. ఈ 3 మార్పుల్లో కూడా దీంట్లో ఈ చట్టాల్లో మనం కొన్ని సెక్షన్లు కొంచెం చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. అప్పుడు మనకి ఇండియన్ మనకంతది బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సెక్షన్లు కాబట్టి అప్పుడు అది 511 ఐపీసీలో ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో బిఎన్ఎస్లో 358 వచ్చినాయి, తగ్గించాం మనం. కానీ అన్నీ కవర్ అవుతున్నాయి మళ్ళీ. కాకపోతే దీంట్లో కొన్ని సెక్షన్లో ఆడవారి మీద జరిగిన అకృత్యాల గురించి కొన్ని సెక్షన్ల పనిష్మెంట్ ఇంక్రీజ్ చేయబడింది, ఎక్కువ చేశారు. దీంట్లో ఆడపిల్లని 18 సంవత్సరాలకు ఉన్నదాన్ని చైల్డ్ కిందే భావిస్తారు. కానీ దీంట్లో మరణ శిక్ష కూడా ఉంది. దీంట్లో గ్యాంగ్ రేప్ చేస్తే మరణ శిక్ష ఉంది. ఇంతకుముందు 12 సంవత్సరాలు ఆడపిల్లకి 12 సంవత్సరాలు ఉన్న తర్వాత చేస్తే 12 సంవత్సరాలు మామూలుగా మరణ శిక్ష ఉండేది. ఇప్పుడు అటు 18 సంవత్సరాల దాకా కూడా చిన్న ఆడపిల్లల్ని తెలియని మనసు ఆడపిల్లల్ని చేస్తే మటుకి మరణ శిక్ష కూడా ఉంది, డెత్ ఇచ్చారు. అట్లాగే ఎవిడెన్సరీ వాల్యూలో కూడా ప్రైమరీ ఎవిడెన్స్ అంటే మేము ఒక బాధితుడి దగ్గర వచ్చి రాసుకునేదాన్ని ప్రైమరీ ఎవిడెన్స్ అనేవాళ్ళం, వాళ్ళు ఏదైనా వస్తువు ఇస్తే. ఇప్పుడు ప్రైమరీ ఎవిడెన్స్లో కూడా మీరు సెల్ ఫోన్లో కానీ, ఆడియోలో కానీ, వీడియోలో కానీ, ఎలక్ట్రానిక్లో కానీ తీసిన ఎవిడెన్స్ కూడా ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకోబడుతుంది. దీన్ని మేము కోర్టుకి డైరెక్ట్గా పంపించబడుతుంది. దీనికి ఇంకా దీంట్లో కొంచెం చేంజ్లు జరుగుతున్నాయి మాకు. ఇంతకుముందు ఏంటంటే మన సెల్ ఫోన్లో తీసి పెడితే అది ఒక యాష్ మార్క్ అంటారు, దాన్ని మారిపోతుంది. అది డైరెక్ట్గా మనకు ఒక యాప్ వచ్చేసింది. ఇప్పుడు నేను సీనా ఆఫీస్కి పోయినాక సీనా ఆఫీస్లోనే నేరస్థలంలోనే విట్నెస్ ఎగ్జామ్ చేసినట్టుగా, సాక్షుల్ని నేరస్థల పరిశీలినట్టుగా ఫోటోలు వస్తాయి. అది 4 minutes వస్తాయి. అది అక్కడే అప్లోడ్ చేసామనుకో డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోతాయి. అంటే దీనికి టైం పట్టింది. దాన్ని కూడా ఇచ్చేసారు దీంట్లోనే. 6 నెలలు పట్టినాయి, సంవత్సరం పట్టినాయి. ఆ సెక్షన్ కూడా ఆ బిఎన్ఎస్ఎస్, ఆ సిఆర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా దీంట్లో ఇచ్చేశారు కొత్త చట్టాల్లో. ఈ కొత్త చట్టాల వల్ల మగపిల్లలకి ఆడపిల్లలకి ఏ విధంగా ఉంటుందో మగపిల్లవాడు కూడా 16 సంవత్సరాలు అన్న పిల్లవాడికి కూడా రక్షణ ఉంటుంది. దీంట్లో రక్షణ కల్పించబడింది ఈ చట్టంలో. స్నాచింగ్ కేసులు ఉన్నాయి, ఆడవాళ్ళలో మెడలో దొంగతనాలు చేస్తారు, దానికి కొంచెం శిక్ష పెంచబడింది. దానికి బెయిల్ రాదు, నాన్ బెయిలబుల్ కేసు. అట్లా కొన్ని సెక్షన్లు ఆడవాళ్ళు ఉపయోగించుకోవాలి. మరి దుర్వినియోగం చేస్తే మరి ఫాల్స్ కేసు పెడితే ఫాల్స్ కేసు కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళ మీద పెడతారు. అర్థమైందా? దీంట్లో ఎంత న్యాయం జరుగుతుందో అన్యాయం చేసేవాళ్ళు కూడా మళ్ళీ పనిష్మెంట్ ఉంది అంటే ఇక్కడ. అందువల్ల కొత్త చట్టాలను అమలుపరుస్తున్నాం కాబట్టి ఈ రోజున సెక్షన్లు మారినాయి. మాకు మొదటి మాకు అందరూ ట్రైనింగ్ ఇచ్చినారు, ఇంకా మా డిపార్ట్మెంట్కి కూడా ట్రైనింగ్ ఇస్తారు. దీంట్లో ఇవన్నీ 1 నెల 2 నెలల్లో సెటిల్ అవుతాయి. కానీ మేమైతే మా సెక్షన్లు వేసి మేము కోర్టుకి పంపించాలి కొత్త సెక్షన్లు అన్నీ. ఈ నెల 3 మరియు 4 తేదీలలో గూడూరు పట్టణంలో త్రాగునీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని పట్టణ ప్రజలు సహకరించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే పైప్ లైన్లు మరమ్మతులు చేయాల్సి ఉండడంతో తాగునీటి సరఫరాను 2 రోజుల పాటు నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పట్టణంలో మనకున్నటువంటి వాటర్ సప్లైకి సంబంధించి కండలేరు నుంచి వచ్చేవి కానివ్వండి, తర్వాత ఇతర బోర్ల నుంచి వచ్చేవి కానివ్వండి, ఓవర్ హెడ్ ట్యాంకులకి పూర్తి స్థాయిలో నీరు ఎక్కటం లేదు. ఇది ఏంటి పరిస్థితి అని చెప్పని మనం గమనించినట్లయితే క్లియర్ వాటర్ సంప్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంకులకు వచ్చే పైపుల మీద దాదాపు 6 పెద్ద లీకులు పట్టడం వల్ల, తర్వాత కండలేరు నుంచి వచ్చి మెయిన్ హెడ్ వాటర్స్లో మా లైన్ మీద జేఆర్పీ లైన్ మీద ఇతర 4 పెద్ద లీకులు పట్టడం వల్ల నీరు పూర్తి స్థాయిలో హెడ్ వాటర్స్కు అందకుండా ఉంటుంది. అందువల్ల ట్యాంకులు పూర్తిగా నిండకపోవటం వల్ల కొన్ని టెయిల్ ఎండ్ ఏరియాలో అంటే చివరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్యాంకుల ద్వారా ఇచ్చే నీళ్లు పూర్తి స్థాయిలో అందటం లేదు. దానికోసం అని చెప్పని ఈ పరిస్థితిని గమనించిన మేము వాటిని వెంటనే రెక్టిఫై చేసి లీకులు అరెస్ట్ చేయాలని చెప్పని అనుకున్నాం. గత 17వ తేదీ గౌరవ శాసనసభ్యులు శ్రీ సునీల్ కుమార్ గారు విజిట్ చేసి ఏదైతే పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థ ఉందో వెంటనే పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని చెప్పని వారు సూచనలు ఇవ్వటం జరిగింది. వారి సూచనల మేరకు ఇప్పుడు ఏదైతే లీకులు ఉన్నాయో అరెస్ట్ చేస్తామని చెప్పని మనము వారికి తెలియజేశాము. వెంటనే
అది యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పని వారి సూచనలు ఇవ్వటం జరిగింది. వారి సూచనల మేరకు ఆ లీకులు అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి క్లాంపులన్నీ కూడా రెడీ చేసుకున్నాము. మెటీరియల్ అంతా కూడా రెడీ చేసుకున్నాము. ఇది రేపు అంటే మంగళవారం రోజున సిబ్బంది అందరినీ, వాటర్ సప్లై సిబ్బంది అందరితో పెట్టేసి ఈ 10 లీకుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. లీకులు అరెస్ట్ చేసిన తర్వాత మనం పూర్తి స్థాయిలో పట్టణంలో టెయిల్ ఎండ్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు దయచేసి రేపు రిపేర్ పెడతాం కాబట్టి బుధవారం రోజు మరియు గురువారం రోజు 2 రోజులు నీటి సరఫరాకి అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి రేపు వచ్చే నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పని, రాబోయే 2 రోజులు కూడా ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పని ప్రజల్ని కోరుకుంటున్నాము. దయచేసి ఈ విషయమై అందరూ సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాము. ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో వారికి ఎవరికైతే ఈ ట్యాప్ ద్వారా రాని నీళ్లు అంటే ట్యాంకుల ద్వారా వచ్చే నీళ్లు అందవో వారికి నీటి ట్యాంకర్ల ద్వారా ఆ 2 రోజులు నీటి సరఫరా చేయడం జరుగుతుంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు దయచేసి సహకరించగలరని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను. ఇట్లు మున్సిపల్ కమిషనర్ గూడూరు పురపాలక సంఘం. వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, అలాంటి వైద్యులను గౌరవించుకోవడం మన బాధ్యతని ప్రగతి సేవ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ప్రముఖ వైద్యులైన డాక్టర్ రాజా, డాక్టర్ రవికుమార్, డాక్టర్ రేణుకాదేవి, డాక్టర్ అలియా, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ ప్రియాంకలను ప్రగతి సేవా సంస్థ సభ్యులు సాల్వలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్యులు రోగులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసిన వారికి మరియు చేస్తున్న డాక్టర్లు అందించిన వైద్య సేవలు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలు అందిస్తూ అనేక మంది వైద్యులు ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో వైద్యులకు ప్రత్యేక గౌరవం మరియు గుర్తింపు ఉందని, వైద్యులు రోగులకు వైద్య సేవలు అందించే సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. వైద్యులను గౌరవించుకోవడం మన బాధ్యతగా తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ దినోత్సవం శుభాకాంక్షలతో ఈరోజు మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఒక 7 మంది డాక్టర్లను మనం ఎన్నుకోవటం జరిగింది. ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ దినోత్సవం శుభాకాంక్షలతో అందరూ శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దేవుళ్ళతో సమానమైన డాక్టర్ని మనం గౌరవించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా మనం కరోనా సమయాల్లో దేవుళ్ళను చూసేమో లేదో తెలియదు కానీ డాక్టర్లు మాత్రం ఖచ్చితంగా మనం చూస్తుంటాం. డాక్టర్లు, నర్సులు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉండడంతో ఆ గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాల నుంచి పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున అధికారులు గ్రామంలో రోడ్లను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. కలిచేడు గ్రామానికి చెందిన రైతు మాలపాటి సీనయ్య ఆ లారీలో ఉన్న ధాన్యంను వెళ్లకు తరలిస్తుండగా
లారీ బోల్తపడి అంత నీటి పాలైంది. లారీ యాజమాన్యంకు అటు రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 200 ఎకరాల్లోని వరి పంటపై ఆధారపడ్డ 50 మంది రైతులు ధాన్యంను బయటకు తీసుకురావాలంటే చాలా కష్టతరంగా ఉందని పొలాల్లోకి వెళ్లే రోడ్లకు నిధులు మంజూరు చేసి వాహనాలు పండించిన ధాన్యంను బయటకు తీసుకెళ్లేలా రోడ్లు వేసి సహాయం చేయమని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఇదంతా డ్యామేజ్ అయింది. తీసుకో న్యూస్ రాస్తున్నాడు. గ్రామం కాపులు వస్తున్నాయి. ఒక రైతాంగం ప్రకారం ఏంటంటే ఇదివరకు కలిచేడు, దేవరేమూరు, పొలివేరులో శ్మశానానికి ఒక వాళ్ళకి దారి ఉంది. ఆ దారి డ్యామేజ్ అయిన దానివల్ల అధికారులు ఎంతోమంది వచ్చి చూశారు. కానీ చేస్తా ఉంటున్నారు. ఇకనైనా స్పందించి ఈ రోడ్డుకి ఏదో నిధులు సమకూర్చి ఈ రోడ్డు వేయించి ఒక 25 మంది రైతుల్ని పంట పొలాలకి ఎవరికి ఇబ్బంది లేకుండా కాపాడాలని కోరడమైనది. దాదాపు ఈ లారీ జాబితా చాలా డ్యామేజ్ అయిపోయింది. ఎవరో బయట వాళ్ళు పెట్టుకుని ధాన్యాలు బయటకు తోలుకుంటున్నారు రైతులు. కానీ గుంటలో పడిపోయింది. నమస్తే అండి. నా పేరు భాస్కర్ అండి. మాకు ఈ రోడ్డు దేవరూరు కలిసేరు మధ్య పొలిమూరు రోడ్డు చాలా ప్రాధాన్యత కలిగిన రోడ్డు. రైతులందరికీ దీని మీదే ట్రాక్టర్లు పోవాలన్నా వ్యవసాయ సంబంధించిన పనులకి ఈ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు. ఇది సరైన మెయింటెనెన్స్ లేనందువల్ల గత 10 సంవత్సరాలుగా దాన్ని పట్టించుకోవడం వల్ల గతుకులమయ్యి ఇప్పుడు రైతులు దాన్ని నమ్ముకునేటప్పుడు రోడ్డు మెత్తబడిపోయినందువల్ల లారీ లోడ్డు తిరగబడిపోయి లారీ డ్యామేజ్ అయిపోయింది. లారీతో పాటు రైతు ధాన్యం మీరే చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో. నాన్న అవస్థపడుతున్నాము. ఇంక మిగతా రైతులకి సహాయం చేసేందుకు ఏమన్నా పనులు ఉంటే తొందరగా రోడ్డు మరమ్మతు చేస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి అధికారులు స్పందించి దీన్ని సత్వరం న్యాయం చేస్తారని ప్రార్థిస్తున్నామండి. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.